ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో మనతో ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు మార్కు సువార్త 14వ అధ్యాయము 43 నుంచి 52 వరకు ఈరోజు మన ధ్యాన భాగంగా చూడబోతున్నాం. ఈ ధ్యాన భాగంలో ఒక పేరు పెట్టడం జరిగింది. అదేంటంటే యేసు మరణానికి అప్పగించుకొనుట, శిష్యులు పారిపోవుట. యేసు మరణానికి అప్పగించుకొనుట అనే ఈ మొదటి అంశము మార్కు సువార్త 14వ అధ్యాయం 43 నుంచి 49 వరకు కొనసాగుతుంది. శిష్యులు పారిపోవుట అనే రెండో అంశము మార్కు సువార్త 14వ అధ్యాయం 50 నుంచి 52 వచనాల వరకు కొనసాగుతుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు ప్రభు శిష్యులు గెత్సేమనే తోటలో మాట్లాడుకొనుచుండగా సన్హెడ్రిన్ సభ అధికారము తీసుకొని, ఆర్డర్స్ తీసుకొని, యూదా సైనికులు ప్లస్ ఇస్కరియోతు యూదా యేసు ప్రభు దగ్గరికి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రశ్న: యేసు ప్రభు మరణానికి అప్పగించుకున్నాడా లేదా మరణానికి అప్పగించబడ్డాడా? మళ్ళీ రెండో ప్రశ్న: యేసుక్రీస్తు మరణానికి అప్పగించుకున్నాడా, యేసుక్రీస్తు మరణానికి అప్పగించబడ్డాడా? అప్పగించబడ్డాడా, అప్పగించుకున్నాడా? కరెక్టేనా? అప్పగించబడలేదా? దేవుని బిడ్డలారా, గమనించండి. పాటలు కూడా తప్పు పాడుతున్నారు. మీరు కాదు, ఈ విషయం మీద ఏమని? రానువారు నిన్ను అప్పగించారా ప్రభువా? మరి ఎవరు రాశారో తెలియదు. పాటలు కూడా వాక్యానికి అనుగుణంగానే ఉండాలి. వాక్యాన్ని వ్యతిరేకిస్తే అది సొంత మాటలు అవుతాయి. పాట రాసేటప్పుడు, పాడేటప్పుడు కూడా వాక్యానికి విరుద్ధంగా ఏమైనా ఉంటే వాటిని ఆపేయడం మంచిది. వినండి. దేవుని బిడ్డలారా, గమనించండి. 43, 44 వచనాలలో యూదా సైనికులు ప్రభు దగ్గరికి వచ్చారు కదండి. ఇక్కడ ఒక ప్రశ్న. యూదా సైనికులు యేసు ప్రభుని మరణానికి అప్పగించగలరా? ప్రశ్న. అప్పగించగలరా? ప్రశ్న. జవాబు చూద్దాం. చదువమ్మా 43, 44. వెంటనే ఆయన ఇంకనో మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవడని వారికి గుర్తు చెప్పి ఉండెను. మీరు గమనించండి. ఈ వచనాల అక్షరార్థం చూస్తే అప్పగించినట్టుందా, అప్పగించబడ్డట్టుందా? యేసు ప్రభుని మరణానికి
వీరు అప్పగించినట్టుందా లేదా యేసు ప్రభు అప్పగించుకున్నట్టుందా? ఈ వచనాల అక్షరార్థంగా చూస్తే యేసు ప్రభుని అప్పగించినట్టు ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభు వారికి వేసిన ప్రశ్న చదువుదాం. 48-49 మార్కు సువార్త 14:48-49. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు. ఆగండి. బందిపోటు దొంగ మీదికి ఎలా వస్తారు? మరణాయుధాలతో వస్తారు. ఎందుకు వస్తారు మరణాయుధాలతో? చిక్కడు దొరకడు కాబట్టి. మరి యేసు ప్రభు అలాంటి వాడా? చిక్కడు దొరకడు అన్నట్టున్నాడా? 49వ వచనంలో ఏమన్నాడు యేసు ప్రభు? చదువమ్మా. నేను ప్రతిదినము దేవాలయములో. చాలు. ప్రతిదినం ఎక్కడున్నాను? ఎవరి మధ్య ఉన్నాను? మీ మధ్య. మీరు నా బోధ వినలేదా? మీతో మాట్లాడుతున్నప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు? మీరు నన్ను మరణానికి అప్పగించాలనుకుంటే ప్రతిరోజు మీ మధ్యనే కదా బోధ చేస్తున్నాను. మీరు నన్ను చూస్తున్నారు, బోధ వింటున్నారు. అప్పుడే వచ్చి నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు? జాగ్రత్తగా వింటున్నారు కదా దేవుని పిల్లలారా. ఒకవేళ వీళ్ళకి అంత ధైర్యం ఉంటే, ఎవరికి? రోమా సైన్యానికి కింద పడిపోతారా? అసలు మనము సువార్తలు అన్నీ చదివితే చాలా ఆశ్చర్యం కలగద్ది. ఎందుకంటే అక్కడ జరిగిన సంభాషణ కొందరు కొంత భాగం, కొందరు ఇంకొక భాగం రాశారు. యోహాను గారు చాలా క్లారిటీగా రాస్తారు. యోహాను సువార్త 18వ వచనంలో ఆ పైనుంచి చదువుకుంటూ వస్తే ప్రభువును ఎతుక్కుంటూ వచ్చారు వీళ్ళు. ఎవరు? ఈ సైనికులు. ఆ గెత్సేమనే తోటలకి ఇస్కరియోతు యూదా తీసుకొచ్చాడు. ఆ సమయంలో ప్రభువుని ఎదుగుతున్నప్పుడు మీరు ఎవరిని ఎదుగుతున్నారని ప్రభు అడుగుతాడు వాళ్ళని. వాళ్ళు నజరేయుడైన యేసుని అన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఒక మాట అంటాడు, నేనే. అప్పుడు ఏం జరిగిందో చూడండి 6వ వచనంలో. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఏమైంది? ఏమండి, నేనే అన్నందుకే కింద పడిపోతే వాళ్ళు ఎట్ట అప్పగిస్తారండి యేసు ప్రభుని మరణానికి? నేనే అనగానే దబ్బని కింద పడిపోయారండి వాళ్ళు. అలాంటి వాళ్ళు యేసు ప్రభుని ఎలా అరెస్ట్ చేయగలరు? ఎలా అప్పగించగలరు మరణానికి? ఇంపాసిబుల్. దీని అర్థం ఏంటంటే అండి, యేసు ప్రభుని ఎవ్వరు అప్పగించలేదండి. మరణానికి యేసు ప్రభుని ఎవ్వరు అప్పగించలేదు. యేసు ప్రభువే తను తాను మరణానికి అప్పగించుకున్నాడు. సరే, సైనికులు కూడా వదిలేద్దాం. ఇప్పుడు ఈయన దగ్గరకు వద్దాం. ఈయనెవరు? యూదా. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి మరి అప్పగించాడు. ఇదొక కొత్త స్టైలు. ముద్దు పెట్టి మరి అప్పగించాడు. చెప్తాను ముద్ద ఎందుకు పెట్టాడు, ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనా? 45-46 పాప మార్కు సువార్త 14:45-46. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆగండి. ముద్దు పెట్టుకోగానే యేసు ప్రభు ఒక డైలాగ్ వదిలాడు. తెలుసా మీకు? ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకోగానే యేసు ప్రభు డైలాగ్ వదిలాడు. ఆ డైలాగ్ ఇక్కడ లేదు. మత్తయి సువార్త 26 వచనంలో ఉంది ఆ డైలాగు. చెలికాడా నీవు చేయవలసి. యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని. చూసారా? చెలికాడా నువ్వు చేయవచ్చినది చేయుమని. అది ముద్దు పెట్టుకోగానే అన్న మాట ఏంటంటే, నువ్వు ఏం చేయాలో నాకు తెలుసు. అయినో నీ ప్లాన్ నాకు తెలుసు, నీ ఆలోచన నాకు తెలుసు, నీ తలంపులు నాకు తెలుసు, నీ ఊహలు నాకు తెలుసు, నువ్వు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో తెలుసు, అన్నీ నాకు తెలుసు. మరి అన్నీ ఆయనకి తెలిసినప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారండి ఆయనకి? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చేది, ఎక్కడికి వచ్చేది ఆయనకి తెలిసినప్పుడు ఉంటాడా, వెళ్ళిపోతాడా? కాబట్టి ముద్దు పెట్టి మరీ అప్పగించాడు ఈయన. ముద్దనేది యూదుల సాంప్రదాయం అండి. ముద్దనేది యూదుల సాంప్రదాయం. ముద్దు దేనికి సూచనో చెప్తాను, ఓకేనా? లూకా సువార్త 7:45. లూకా సువార్త 7:45. ముద్దు దేనికి సూచన? నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదముల ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఇక్కడ పాపాత్మురైన ఒక స్త్రీని గూర్చిన సంఘటన అండి. యేసు ప్రభు సీమోన్ అనే ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆ టైంలో ఆ ప్రాంతంలో ఉన్న ఒక పాపాత్మురైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి ఆమె
వెంట్రుకలతో ఆ తుడుస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంది. అంటే కంటిన్యూగా పెట్టుకుంటుంది. వినండి, ఈ ముద్దు పవిత్రమైన ప్రేమకు గుర్తు లేక సూచన. పవిత్రమైన ప్రేమకు సూచన. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఈ సందర్భంలో. ఆయన భోజనానికి పిలిచిన సీమోన్ అపార్థం చేసుకున్నాడు. అదేంటి, ఈయన ప్రవక్త కదా, మరి మీ పాపాత్మరాలై అని గెస్ చేయలేకపోయాడా, గుర్తించలేకపోయాడా? అదేంటి ఈ ముద్దు పెట్టించుకుంటే ఎటు పెట్టించుకుంటాడు అంటే ఆయన కామపు దృష్టిలో చూశాడు. ఎవరు? సీమోను కామపు దృష్టిలో. ఇప్పుడు చూడండి, ఒక చెడిపోయిన అమ్మాయి ఇంకొకరిని కౌలించుకుంటే ఎలా చూస్తారు వాళ్ళు? కామ దృష్టిలోనే చూస్తారు కదా, అట్లా అనమాట. సో అలాగే చూశాడు ఆ సీమోను. దానికి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు యేసు ప్రభువులో ఆ కోరికలు అవన్నీ ఉంటే ఓకే, అవి అసలు లేవు కదా, ఆ యేసు ప్రభు శరీరంలోనే లేవు ఇవి. ఇక అంటే అవతల వాడికి ఆ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ఒక సామెత ఉంది కదా, ఎలాంటి వాళ్ళకి అలా కనపడతా ఉంటే ఇదే మరి. సో వాడికి ఆ బుద్ధులు ఉన్నాయి కాబట్టి ప్రభుని అలా అపార్థం చేసుకున్నాడు. వినండి, అసలు ఇక్కడ కాంటెక్స్ట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఒక మాట చెప్తాడండి, అద్భుతమైన మాట చెప్తాడు. అంటే మన భాషలో చెప్తాను, వాళ్ళ భాషలో కాకుండా మన భాషలో చెప్తాను. ఒక వ్యక్తికి 50,000 బాకీ ఉన్నాడు. అలాగే ఇంకొక వ్యక్తికి 500 బాకీ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆయనకి బాకీ తీర్చాలి. ఆ యజమానుడికి అడిగాడు, నా బాకీ తీర్చమని. ఇద్దరు ఇప్పుడు బాకీ కట్టలేము, కొద్ది రోజులు ఓర్చుకుంటే తర్వాత కడతామన్నారు. సరే, ఇద్దరిని క్షమించాడు. ప్రభు ప్రశ్న వేశాడు సీమోన్ని, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ క్షమించాడు అన్నాడు యేసు ప్రభు ఆ భోజనానికి పిలిచిన సీమోన్ని. అప్పుడు ఆయన అన్నాడు, ఎక్కువ ఎవడైతే నాకు బాకీ వాడినే ఎక్కువ, అర్థమైందా, క్షమించు. అప్పుడు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈమె విపరీతంగా నన్ను ప్రేమించింది గనుక విపరీత పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు ఆయన. ఇప్పుడు మీకు ఒక అర్థమైందండి. మనము మన అంతరంగాన్ని చూసుకొని, ఇంత ఘోర పాపినా నేను, ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తించానా, ఇంత నీచంగా జీవించానా, ఇలాంటి నీచుడికా ప్రభు క్షమాపణ ఇచ్చింది, ఇలాంటి నీచురాలుకా ప్రభు రక్షణ ఇచ్చింది, ఇలాంటి నీచులుగా ప్రభు పరలోకం ఇచ్చింది, ఇలాంటి నీచుని పట్టుకొని ఆయన నా కుమారుడా నా కుమార్తె అని పేరు పెట్టింది, ఇలాంటి నీచుని పెట్టుకొని ఆ పరిశుద్ధుడు అని పిలిచింది, ఇలాంటి నీచులుగా పరిశుద్ధులని పేరు పెట్టింది, ఇలాంటి నీచులుగా దేవుని యొక్క సంఘము వధువు సంఘం అని పేరు పెట్టింది, ఇలాంటి నీచులుగా దైవ సన్నిధిలో నిలబడే యోగ్యతనిచ్చింది. ఇవన్నీ తలపోసుకుంటూ అంతరంగాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండే వారికి విపరీతమైన ప్రేమ పెరగద్దండి. ఎవరి మీద? యేసు ప్రభు మీద. అది దేనికి గుర్తు అని చెప్పాను? ముద్దు పవిత్రమైన ప్రేమకు గుర్తు లేక సూచన. మరి రోజు ముద్దు పెట్టుకుంటున్నారా మీరు యేసు ప్రభుని? యేసు ప్రభుకి ఇష్టము లేనిది మానుటయే యేసు ప్రభుని ముద్దు పెట్టుకోవడం. యేసు ప్రభుకు ఆయాసకరమైనది వదులుకోవడమే యేసు ప్రభుని ముద్దు పెట్టుకోవడం. కాబట్టి ఇలాంటి ముద్దు అయితే ఇస్కరియోతు యూదా పెట్టలేదు. మరి ఎలాంటి ముద్దు పెట్టుండొచ్చు? అపొస్తలుల కార్యం 20:38 ఇంకొక ముద్దు కనబడుతుంది. పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని పౌలు అద్భుతమైన శ్రమలు సువార్త పరిచర్య చేశాడు, చాలా శ్రమలు గుండా వెళ్ళాడు. వాళ్ళ పట్ల ఆయన చూపిన ప్రేమ అంతా ఇంత కాదు. ఏమవసరం అండి, అన్నీ వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని, పరువు వదులుకొని, దెబ్బలు తిని, కష్టాలు పడి, రక్తం గార్చుకొని, వస్త్రహీనుడయి, ఆకలితో ఉండి, ఇన్ని బాధలు పడి ఇంకొకరికి యేసు ప్రభుని నమ్మండి, యేసు ప్రభుని నమ్మండి, ఆయన నమ్ముకుంటే మోక్షం, ఆయన నమ్ముకుంటే పరలోకం చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఏం బతకడానికి ఇంక మార్గాలు ఏం లేవా? బతకలేడా? పోనీ ఆయన చరిత్ర బట్టి చూస్తే ఆయన ధనవంతుడే, ఆయన గొప్పవాడే. మరి అలాంటి వ్యక్తి ఇన్ని శ్రమలు ఎందుకు పడ్డాడండి? కారణం చెప్పాలి. ఇంకా మీకు అర్థం కాలేదా? ఆ ప్రజలను ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దీన్ని సహోదర ప్రేమకు గుర్తు అంటారు. రెండో ముద్దుని. ఒక సహోదరుని నేను నిజంగా ప్రేమిస్తున్నానంటే అతని కొరకు నేనేం పడాలి? శ్రమలు.
ఆ వ్యక్తిని దేవుని దగ్గర నడిపించాలంటే, ఆ వ్యక్తిని బలపరచాలంటే, ఆ వ్యక్తిని దేవునిలో బలపరచడానికి నేను ప్రయాసపడినప్పుడు నాకేమొస్తాయి? శ్రమలు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ సహోదరుని, ఆ సహోదరుణ్ణి నేను ప్రేమిస్తున్నానని అర్థం అండి. వాళ్ళ వల్ల నాకు చాలా శ్రమలు ఉన్నాయి. దేవునిలో నడిపించినందుకు, దేవునిలో బలపరిచినందుకు చాలా శ్రమలు వచ్చాయి నాకు. అయినా నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను. అది సహోదర ప్రేమ ముద్దండి. అది ముద్దంటే మళ్ళీ డిఫరెంట్ ముద్దులు కూడా ఉన్నాయి, తర్వాత చెప్తాను. మొదటి ముద్ద ఏం చెప్పాను? పవిత్రమైన ప్రేమకు సూచన. రెండో ముద్ద ఏం చెప్పాను? మొదటి ముద్దులో నేరుగా ప్రభుని ప్రేమించే ముద్దు, రెండో ముద్దులో తోటి వాళ్ళని ప్రేమించే ముద్దు. ఈ రెంటికి తేడా తెలుసుకోవాలి మీరు. మొదటి ముద్దు నేరుగా ఎవరిని ప్రేమిస్తున్నానండి? దేవుణ్ణి. రెండో ముద్దు ఎవరిని ప్రేమిస్తున్నానండి? నా తోటి వారిని ప్రేమిస్తున్నాను నేను. వాళ్ళు నశించిపోకూడదని, వారు దేవుల్లో ఎదగాలని, వాళ్ళు మంచిగా ఉండాలని, వారు పవిత్రంగా ఉండాలని, వారు తప్పు దిద్దుకోవాలని, వారి బలహీనతలపై జయము రావాలని, వారు బలహీనతలు విడిచిపెట్టే లాగా నా కృషి నేను చెయ్యాలని, వారి కొరకు ప్రార్థించాలని, వారిని బలపరచాలని, వారి కోసం చాలా శ్రమ పడ్డం. అది సహోదర ప్రేమ. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక వచనం చూపిస్తాను, ఓకేనా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5:26. 5:26. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. చూసారా? ముద్దులో రెండున్నాయి, పవిత్రత, సహోదర ప్రేమ. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు. ముద్దులో ఎన్నున్నాయని చెప్పాను? పవిత్రమైన ప్రేమ, సహోదర ప్రేమ. పవిత్రత ఉంది ముద్దులో, రెండోది ప్రేమ ఉంది. ఎంత అద్భుతంగా ఉంది ఆ పదం. సో నా శరీరంలో నేచర్ ఆఫ్ సిన్ ఉంది, దాన్ని జయించగలగడమే పవిత్రత. అలా ఎదటోళ్ళు మారాలని కోరుకోవడం సహోదర ప్రేమ. ఎలా అద్భుతంగా ఉంది కదా? చెప్పండి చెప్పండి. నా శరీరంలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని జయించుట పవిత్రత, అలా ఎదటోళ్ళు మారాలని కోరుకోవట సహోదర ప్రేమ. పవిత్రమైన ప్రేమ, సహోదర ప్రేమ. చూసారా? నా ముద్దులో ఏముంది? పవిత్రత ఉంది, సేమ్ టైం సహోదర ప్రేమ ఉంది. అది వాళ్ళ కల్చర్ అండి, అది వారి కల్చర్. అర్థమైందా? అలా ఎవరైనా ముద్దు పెట్టుకుంటే ఎంత ప్రేమ అనుకుంటాం, దాని వెనక ఎంత డేంజర్ ఉందో చెప్తాను ఇప్పుడు మీకు. అలా ఒక వ్యక్తి ముద్దు పెట్టుకున్నాడు బైబిల్లో. ఎవరు ఆ వ్యక్తి? యోబు. ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదర, నీవు క్షేమంగా ఉన్నావా? విన్నారా ఏమని పిలిచాడు? సహోదర. ఆ మాట వింటుంటే ఎలా అనిపిస్తుంది? ఎంత ప్రేమో నేనంటే అనుకుంటాం కదా మనం. వందనాలు సిస్టర్ గారండి, వందనాలు బ్రదర్, ఐ లవ్ యూ సిస్టర్, ఐ లవ్ యూ బ్రదర్ అని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? నేనంటే పిచ్చి ప్రేమ అనుకుంటాం. పిచ్చి ప్రేమ కాదు, తర్వాత ఏముందో చూద్దురు కానీ. ఏం చేశాడమ్మా యోవాబు? అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డమ్మ పట్టుకొని, అమాష ముద్దు పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు చెప్పండి? ముద్దు పెట్టుకునేటప్పుడు చేయితో ఏం చేస్తారు? తీసుకుంటారు కదా ఇట్లా దగ్గరికి, అంటే ముద్దు పెడుతున్నట్టే చూపించి పొడి చేశాడండి. ఇవే మరి కత్తిపోటు మాటలంటే. దేవుని పిల్లలారా, ఈ ముద్దు పెట్టాడండి యేసు ప్రభుకి ఇతను. అందుకన్నాడు, చెలికాడా నువ్వు చేయవలసింది. చెలికాడంటే అర్థం తెలుసు కదా, చెప్పండి. అంటే యేసు ప్రభు వాళ్ళని స్నేహితులని పిలిచాడండి, స్నేహితులని పిలిచాడండి శిష్యుల్ని ప్రభు. అంటే ఏమీ దాయక ఉన్నది ఉన్నట్టు శిష్యులకు ప్రభు బోధించాడు. అందుకు ఏమన్నాడండి? స్నేహితుడు. స్నేహితుడు అంటే దాపెరకం లేకుండా ఎవ్వరికి చెప్పుకోలేని విషయాలు స్నేహితులు చెప్పుకుంటారని అర్థం అండి అక్కడ. దేవుని పిల్లలారా, ఈ కాంటెక్స్ట్లో మనం ఏం చూసామంటే, ఇస్కరియోతు యూదా ముద్దు యేసు ప్రభుని అప్పగించిందా? మరణానికి అప్పగించిందా? లేదా అప్పగించగలదా? ఎస్ ఆర్ నో? నో. యేసు ప్రభుని మరణానికి అప్పగించలేదు. మరి ఇప్పుడు ప్రశ్న, మరి ఇతను ఇంత దౌర్భాగ్యమైన కపటమైన మరణానికి అప్పగించే ముద్దు ఎందుకు పెట్టాడు? 2 కారణాలండి ఈయన ముద్దు పెట్టడానికి.
మొదటి కారణం ఏంటంటే రోమా ప్రభుత్వాన్ని చేజిక్కించుకోలేదు. ఎవరు? యేసు ప్రభు. ఇంతకాలం ఉన్నాడు. వాస్తవంగా ప్రభు చేసిన సూచక్రియలు, మహత్కార్యములు ఇవన్నీ చూసి ఇస్కరియోతు యూదా ఏమనుకున్నాడంటే ఈయనే సరైన క్యాండిడేట్, రోమా ప్రభుత్వం నుంచి మనకు ఖచ్చితంగా రాజ్యం వస్తుంది, ఈయన రాజ్యాన్ని ఫామ్ చేస్తాడు అనుకున్నాడు. ఎందుకంటే ఈయన చేసే కార్యాలు అలా ఉన్నాయి. మరి తీరా వచ్చిన తర్వాత అసలు రాజ్యం సంగతే మాట్లాడట్లా. ఆయన ఇప్పుడు రాజు అంటే ఎలా ఉంటాడండి? ఈయన చంపేయడం, వాడిని చంపేయడం, వాడిని లేపేయడం, వీళ్ళు లేపేయడం, ఆ రాజ్యం తీసుకుని వాళ్ళు చంపేసి ఆ రాజ్యాన్ని ఆ టైప్లో ఉంటాయి కదండి. రాజు సైన్యం అంతా ఆ టైప్లో ఉంటారు కదండి. ఈయనంతా డిఫరెంట్గా ఉంది. ఈయనకి అర్థమైపోయింది ఈయన మాత్రం రోమా రాజ్యాన్ని సేజిక్కించుకోలేడు, అర్థమైంది. రెండోది, నేను ఎంతకాలం ఉన్నా నాకేం పదవి రాదు అంటే ఇదికి వచ్చినట్టు పదవి కోసం వచ్చాడు. చర్చికి వచ్చేటప్పుడు ఈ 2 ప్రశ్నలు వేసుకుని చర్చికి రావాలి మనం. నేను ఎందుకు చర్చికి పోతున్నా? నేను ఏం ఆశించి చర్చికి పోతున్నా? అర్థమైంది? అదే దేవుని పిల్లలారా, మీరు ఎంత వెతికినా ఖచ్చితంగా గురుగులు ఉంటాయి చర్చిలో. గోధుమలున్న చోట గురుగులుండి తీరతాయి. 12 మందిలో ఒకడు ఎలా ఉన్నాడో సంఘములో గురుగులు ఖచ్చితంగా ఉంటాయి. కనిపెట్టడం చాలా కష్టం. మళ్ళీ ప్రశ్న, వీళ్ళని ఎలా తెలుసుకోవచ్చు? వినండి. చెట్టును బట్టి కాయలా, కాయలను బట్టి చెట్ట అంటే కాయలను బట్టి చెట్టు గుణం తెలుసుకోవచ్చా? చెట్టును బట్టి కాయ గుణం తెలుసుకోవచ్చా? మళ్ళీ ప్రశ్న, చెట్టును బట్టి కాయ గుణం తెలుసుకోవచ్చా? కాయను బట్టి చెట్టు గుణం తెలుసుకోవచ్చా? అమ్మా మీరు కరెక్ట్గానే ఉన్నారు. వినండి, ఇక్కడ చెట్టు అంటే పై రూపం, కాయ అంటే క్రియ. చెట్టు అంటే మనిషి యొక్క పైరూపం, డ్రెస్ కోడ్, తర్వాత దీనత్వం, తర్వాత ఎంతో భక్తి పరులా కనపరుచుకోవడం, ఇదన్నమాట చెట్టు అంటే. క్రియ అర్థమైందా? ఈ మొక్క కవళికల్లో లేక ఈ బాహ్యంగా కనబడుతున్న రూపానికి క్రియకి అస్సలు పొత్తే కుదరట్లా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇది కపటపు ముద్దు. నేను బాగా వింటున్నారా? నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్న ప్రేమలో చెప్పండి పవిత్రత ఉందా? 2, నా సహోదరుని ప్రేమిస్తున్న ప్రేమలో సహోదర ప్రేమ ఉందా? ప్రశ్న వేసుకోవాలి. లేదు అంటే అది ఏ ముద్దు? యోవాబు అమాశాను అప్పగించిన మరణపు ముద్దు. యేసు ప్రభుని మరణానికి అప్పగించాలని యూదా పెట్టిన కపటపు ముద్దు. గుర్తుపెట్టుకోవాలి ఈ పదం మీరు. సో నా క్రియ బట్టి నా హృదయం తెలుస్తుంది, నా పై రూపాన్ని బట్టి నా క్రియ కాదు. అర్థమైందా? నా పై రూపానికి నా క్రియకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. కాబట్టి పై రూపాన్ని బట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను చెప్పే బోధన బట్టి కాదు. బోధ చాలా బాగుంటుంది. నేను పాడే పాటను బట్టి కాదు, పాటలో మంచిగా పాడగలను, అదొక టాలెంట్ అలా. అయితే నా క్రియ నా హృదయాన్ని చూపిస్తుంది. అర్థమైందండి? కాబట్టి దేవుని పిల్లలారా, ఇస్కరియోతు హృదయము ఒకలాగుంది, పైకి రూపము ఒకలాగుంది. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు యేసు ప్రభుని రోజు చూస్తున్నారు కదా, ముద్దు ఎందుకు పెట్టుకున్నాడు యేసు ప్రభుని? అందరూ చూస్తున్నారు కదా, ఈ సైనికులు కూడా యేసు ప్రభుని చూస్తున్నారు కదా, ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? అందరికీ గడ్డం ఉంది, అందరికీ అంగీలు ఉన్నాయి. ఎట్ట గుర్తుపెట్టుకుని? యేసు ప్రభుతోనే ఉండి అలాగే ఉన్నారు వీళ్ళు. ఆయన రూపం వచ్చింది, అందుకు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. సరే, ఇక చివరిగా ఇలా ప్రవర్తించినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు ఈ సైనికుల గురించి, యోధా గురించి. 49వ వచనంలో చదువు పాప. 49వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు? నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. మరి ఎందుకు పట్టుకున్నారు? చదువు. అయితే లేఖనములు నెరవేరు. అది పాయింట్. లేఖనములు నెరవేరునట్లు. లేఖనం అంటే యూదా ఇస్కరియోతు అలా అలాగ ప్రవర్తిస్తాడని, సైనికులు అలా ప్రవర్తిస్తారని, మరణానికి అప్పగించేలా ఆ యూదా సైనికులు, ఆ సన్హెడ్రిన్ సభ అధికారం పొందిన సైనికులు అలా చేస్తారని ముందుగానే లేఖనం చెప్పిందా? ముందుగానే లేఖనం చెప్పింది. కీర్తన గ్రంథం 22వ కీర్తన 12-13 వచనాలు.
కీర్తనల గ్రంథం 22వ కీర్తన 12-13. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఆగమ్మ, ఋషభములు అంటే అబ్బో పర్వాలేదు మీరు భాషాను ఋషభములు ఉంటుంది మరొక చోట, అంటే బాగా తిని బలిసిన ఎద్దులని అర్థం. భయంకరంగా యేసు ప్రభు మీద రంకిలేశారు, అంటే అరిచారు, తిట్టారు, నోటికొచ్చినట్టు మాట్లాడారు. అర్థమైందండి? అలా చేస్తారని. ఇప్పుడు మీరు కీర్తనల గ్రంథం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే అండి, కీర్తనల గ్రంథం అంతా కూడా పద్య భాగములో గద్య భాగములో కావ్యము, అంటే ఎవ్రీ పోయిట్రీ. ఇప్పుడు పద్యం అంటే ఉప్పు కప్పురము, ఒక పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులయందు పుణ్యపురుషులు వేరయ్యా విశ్వదాపిర. అది చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాడో చూడండి. అర్థమైంది? ఇప్పుడు అంత అలా ఉంటుంది. మరి కీర్తన గ్రంథం చదివేటప్పుడు నేరుగా యేసు ప్రభుని తిట్టేవాళ్ళు, కేకలేసేవాళ్ళు ఉంటారంటే అది అర్థమైపోలా. ఏం చెప్తున్నాడు? ఋషభం చదువు పాపా. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అనేకములు, ఒకరు కాదు. ఇక అప్పుడు మనకేమనిపిస్తుంది? అక్కడెక్కడ ఎద్దులు లేవే అనిపిస్తుంది. ఇది లిటరల్గా తీసుకుంటే ఆ పదం, ఎద్దులు లేవే, ఎద్దులేం కేకలేదు, రంకిలేదే, ఇది నీకు ఋషభులని ఉంది. అట్లా అట్లా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది వాక్యం చదివేటప్పుడు. అలంకార భాషను గమనించాలి. పద్యభాగమా గద్యభాగమా. అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు నేను ప్రవచనం చదువుతున్నానా, చరిత్ర చదువుతున్నానా, ఎవ్రీ పోయిట్రీ చదువుతున్నానా, కావ్యం చదువుతున్నానా, చరిత్ర చదువుతున్నానా అని గమనించి ఆ తర్వాతే వాక్యం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్. సరే, మొత్తానికి సైనికుల గురించి బైబిల్లో ఆల్రెడీ ముందే ఉంది. ఇక ఈయన సంగతికి వద్దాం. ఈయనెవరా? యోధా. మరి ఈయన కూడా అలా ప్రవర్తిస్తాను ఉందా? చదువు పాప. కీర్తన గ్రంథం 41వ కీర్తన 9వ వచనం. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు. విన్నారా? నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. చూసారా? అది కూడా అలంకార భాషే, అది కూడా ఎవ్రీ పోయిట్రీ. నేరుగా చెప్పొచ్చుగా నన్ను అప్పగిస్తాడని. అలా చెప్పట్లా. నా ఉప్పు తిని నా ఇంటి వాసాలు లెక్కేసాడు అంటారు కదా, ఆ టైప్ ఉంది. మళ్ళీ చదువమ్మ. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు. నేను అంటే ఎవరు? అక్కడ లిటరల్గా చదివితే దావీదు వస్తాడు, కానీ ప్రవచనాన్ని యేసుప్రభుకి అప్లై చేస్తే యేసుప్రభు వస్తాడు. యేసుప్రభుని ఎవరిని నమ్మాడు? 12 మందిని నమ్మాడు. నమ్మిన వాళ్ళలో ఒకడు ఇస్కరియోతు ఏం చేశాడు? అర్థమైందా? మెడిమెత్తాడంటే అర్థం ఏంటి? యేసుప్రభుని చంపడానికి ప్రయత్నించాడు, లేకుంటే మరణానికి అప్పగించడానికి గోడ పుటాన లేక చెడిపోయిన హృదయ ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే యేసుప్రభు రొట్టిచ్చేటప్పుడు కూడా వానిలో సాతాను ప్రవేశించనంటాడు. నిజంగా రక్షింపబడిన వాళ్ళు సాతాను లోన ఉండడు, కానీ రక్షణ లేనివాడు లోనే ఉండి పనిచేస్తాడు. వాళ్ళు పైకి పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, అంటే క్రిస్టియన్ యాక్టివిటీ అన్నీ ఉంటాయి వాళ్ళల్లో, అన్ని క్రియలు ఉంటాయి, బట్ నో సాల్వేషన్. వాళ్ళకి రక్షణ అయితే ఉండదు. కాబట్టి మీకు ఏం చెప్తానంటే, గోధుమలు గురుగులు అనే పదం ఎందుకు ప్రభు వాడాడంటే, చూడ్డానికి ఇద్దరు ఒకేలాగా ఉంటారు అని అర్థం. కోత వరకు వాళ్ళని కనిపెట్టడం కష్టం, అట్లా ఉంటారు వీళ్ళిద్దరూ. ఇది రక్షణ లేని క్రైస్తవులు, రక్షణ కలిగిన క్రైస్తవులు. మరి ఇతను స్వస్థతలు చేశాడు కదండి, మీకు తెలియదేముంది? ఎవరు? యోధా. ఇతను కూడా అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. మరి ఇంకా ఆయన నమ్మకుండా ఎలా ఉంటారండి? క్రిస్టియన్ అని ఎవరో అనుమానిస్తారు క్రిస్టియన్ కాదని. ఓకే, సో మన క్రియలు అనేది చాలా ప్రాముఖ్యం అనేది చూసాం. కాబట్టి వీళ్ళు ఎందుకు అప్పగించారు? మళ్ళీ ప్రశ్న. ఇప్పుడు లేఖనం అలా రాయబడింది కాబట్టి అప్పగించారా? అలా అప్పగిస్తారు కాబట్టి లేఖనం అలా రాయబడిందా? ప్రశ్న బాగా వినండి. లేఖనం అలా రాయబడింది కాబట్టి అప్పగించారా మరణానికి, లేదా మరణానికి అలా అప్పగిస్తారు కాబట్టి లేఖనం అలా రాయబడిందా? సరే, మీరు రెండు చెప్పే రెండు విన్నాను నేను. వినండి. లేఖనము అలా రాయబడింది కాబట్టి అలా అప్పగించుంటే దేవుడు అన్యాయస్తుడైపోతాడు. అంటే కర్మ సిద్ధాంతం రాసేసాడు, నువ్వు ఇలాగే బతకరా,
నీ బతికింతేరా, చాలా అన్యాయస్తుడు అవుతాడు దేవుడు. నో, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కాబట్టి లేఖనం అలా రాయబడింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఏసావు యాకోబు పుట్టక తలికే మరియం రిబ్కా గర్భంలో ఉన్నప్పుడు ఏసావు యాకోబు ఏం చెప్పాడండి దేవుడు? పెద్దవాడు చిన్నవానికి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ చేష్టల ముందే ఆయనకి. అది పాయింట్. వినండి, మళ్ళీ చెప్తాను. ఒకవేళ లేఖనం అలా రాయబడింది కాబట్టి వీళ్ళు ఇలాగా చేశారనంటే, లేక ఆ విధంగా దేవుడు వాళ్ళు చేయాలి అని లేఖనం చెప్తుంది కాబట్టి అలా చేశారంటే ఎంత తప్పు అయిపోతుందంటే మనిషి యంత్రం కిందకి వస్తాడు. ఇక రిమోట్ కంట్రోల్ దేవుడు ఎలా ఒత్తితే అలా తయారైనట్టు మనం. అది కూడా తప్పే. మనిషి అలా చేయలా. ఎలా చేశాడండి దేవుడు మనిషిని? స్వేచ్ఛాజీవి, ఫ్రీడమ్, స్వతంత్రత ఇచ్చాడు. నీకు నీవే ఎన్నుకోవాలి. మంచి చెడు ముందు పెట్టాడు, జీవం మరణం ముందు పెట్టాడు. ఎన్నిక చేసుకో. ఇప్పుడు చూడండి, గుర్తుపెట్టుకోండి, నేను పాపం చేస్తున్నాను అనుకోండి, ప్రభు నా చేయబట్టుకొని జాషు ఎందుకు చేస్తున్నావు లాగాడో అటు అనుకున్నారేమో కొంపదీసి మీరు. కాముగుంటాడు, చెప్తాడు దాని యొక్క పర్యావసానం ఎలా ఉంటుందో, దాని ఫలితం ఎలా ఉంటుందో, ఉగ్రత ఎలా, అన్నీ చెప్తాడు. అంతే, దర్శాలు ఆయన బాధ్యత. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరండి? అలా అయితే ఆదాం పండు తినే ఉండేవాడు కాదు కదా, అవ్వ కూడా పండు తిని ఉండేది కదా. వెంటనే చేయబట్టి ఆగు 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 ఆగు, అవ్వా నాశనం అయిపోతావు, శాపం వచ్చేస్తుంది, ఇక నీ జీవితం అంతా లైఫ్ లాంగ్ కష్టాలు, కడగండ్లు, కన్నీళ్ళు, వద్దు 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 తినొద్దు అని అంటే, అమ్మయ్య ఎంత హ్యాపీగా ఉండేదో అని నువ్వు అనుకుంటున్నావు. హ్యాపీ కాదు, ఇంక యంత్రం. ఇప్పుడు నీ చేతిలో ఒక రిమోట్ ఉంది, అది నువ్వు ఎట్ట ఒత్తిదట్టు పనిచేస్తుంది. అది ఎప్పుడైనా నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పుకుంటుందా? ఎందుకు? అది నీ చేతిలో ఏమై ఉంది? అది ఒక వస్తువు అయి ఉంది. సో దేవుడు మానవుడిని అలా తయారు చేయలేదు. మానవుని దేవుడు స్వేచ్ఛాజీవిగా తయారు చేశాడు. కాబట్టి నువ్వు అలా బ్రతుకుతావని దేవుడికి ముందే తెలుసు, నువ్వు అలా ప్రవర్తిస్తావని దేవుడికి ముందే తెలుసు. అంతేగాని దాని అర్థం ఆయన అలా రాశాడు కాబట్టి నువ్వు అలా బ్రతుకుతున్నావంటే దేవుడు అన్యాయస్తుడైపోతాడు. మొదటి భాగం అయిపోయిందండి. ఏంటది? యేసు మరణానికి అప్పగించుకొనుట. యేసు ప్రభువుని ఎవరు మరణానికి అప్పగించలేదు, ఆయనే తను తాను మరణానికి అప్పగించుకున్నాడు. 47వ వచనం పాప. ఇప్పుడు ప్రశ్న, యేసు ప్రభు ఎందుకు మరణానికి తను తాను అప్పగించుకున్నాడు? దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. మీరు చూడండి, మీకు ఆల్రెడీ వాక్యం పంపించాను. ఎంతమంది బైబిల్ చదివారు? చేతులు ఎత్తండి. మీ అందరికీ డబుల్ వందనాలు. ఎంత శ్రద్ధగా ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకొని మరీ వచ్చినందుకు. ఏమండి, ఎలా అర్థమవుద్దండి వాక్యం మీకు? వినండి, మీరు బాగా గమనిస్తున్నారా? 47వ వచనంలో వారి దగ్గర ఉన్న ఒక వ్యక్తి అని ఉంది. మళ్ళీ చదువు పాప. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ఆగండి. దగ్గర అంటే ఎవరి దగ్గర? యేసుప్రభు దగ్గర అంటే యేసుప్రభుతో ఉన్న 12 మందులు అని అర్థం వస్తుంది. కానీ ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరేమో తెలియదు. చూసారా? అందుకే మనం బైబిల్ ఏం చేయాలి? ప్రశ్న వేసుకోవాలి. ఎవరబ్బా? చదువు పాప. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున. చాలు, అయిపోయిందా? ఫినిష్. ఇప్పుడు ఎవరు? ఆ దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు? పేతురు. ఆ కత్తి పట్టుకున్న వ్యక్తి ఎవరు? పేతురు. ఈయనకి అందులో స్పీడ్ ఎక్కువ, అంతా దుడికే, అంతే నరికేశాడు. ఎవరైనా ఒక రెండు నెట్రా పైకి రా. ఇప్పుడు సరే, అవతల వ్యక్తి ఎవరు? అతను ప్రధాన యాజకుని దాసుడు అని ఉంది. ప్రధాన యాజకుని దాసుడు అని ఉంది ఇక్కడ. కానీ ఇంతగా దాసుడు ఎవరు? చదువు పాప. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. ఆ దాసుని పేరు మల్కు. చాలు, చూసారా ఎంత క్లారిటీ ఉందో? ఆ దాసుని పేరేంటి? మల్కు. ఇప్పుడు వినండి, ఈయనెవరు? ప్రధాన యాజకుని దాసుడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా చేతిలో ఏముంది? కత్తి ఉంది.
ఇది ఏ చెవి? ఇది కుడి చెవిదా? ఓరే నాయనా, ఇది ఎడమ చెవి. ఇదే చెవి కుడి చెవి. ఇది కత్తి. ఇలా కొడితే ఎడమ చెవి కరెక్ట్గా తెగుద్దా, కుడి చెవి కరెక్ట్గా తెగుద్దా? మరి ఏ చెవి కొట్టాడు? కుడి చెవి కొడితే ఈ పోర్టో ఏదో ఒకటి కట్ అవ్వాలా. కరెక్ట్గా చెవే కట్ అయింది. గమనించారు ఎప్పుడన్నా మీరు? ఆలోచించారా? ఇప్పుడు ఆలోచించండి, ఇదైతే కరెక్ట్గా తెగుద్ది. పోనీ ఆయన ఏమన్నా యుద్ధములో ప్రావీణ్యత కలిగిన వాడా ఏంటి పేతురు అంత కరెక్ట్ కొట్టడానికి? ఒక విచిత్రమైన అద్భుతమైన విషయం ఇప్పుడు మీరు చూడబోతున్నారు, వినండి. ఇప్పుడు పేతురు కత్తి తీసుకొని ఏ చెవిని నరికాడు? కుడి చెవి. ఈ కుడి చెవికి ఏముందో తెలుసా మీకు? రంధ్రం ఉంది. అదేనండి మరి విచిత్రం. ద్వితీయోపదేశకాండం 15:17. నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. అర్థమైందా? ఒక వ్యక్తి యజమానుడు నచ్చాడు ఒక వ్యక్తికి. అయ్యా అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయంలో దాసులు అనేది 2 రకాలు. ఒకటి నిర్ణీత సమయంలో పనిచేసే దాసులు, 2 జీవిత కాలంలో పనిచేసే దాసులు. నిర్ణీత అంటే 1 సంవత్సరానికో 2 నెలలకో 6 ఏళ్లకో 7 ఏళ్లకో ఒప్పందం చేసుకుంటారు. దాన్ని నిర్ణీత సమయం అంటారు. వాళ్ళని కూడా దాసులే అంటారు. అయితే వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఆ కుటుంబము, వాళ్ళ యొక్క ప్రేమ అన్నీ నీ దగ్గరే ఉండిపోతాను అంటారు. అప్పుడు ఏం చేయాలో మోషే ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. ఆ తలుపు దగ్గరికి తీసుకెళ్ళి చెవిని ఇలా పెట్టి దబ్బనంలాగా సూదిలాగా చాలా షార్ప్గా ఉంటుంది, దీనికి ఇలా గుచ్చుతారు. మీ పిల్లలకి బంగారం అంగడికి వెళ్తే పోగులు కుడతారు కదా, అట్టే అనిపిస్తుంది. ఆ విధంగా కుట్టేస్తారు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇతను లైఫ్ లాంగ్ ఆ ఇంట్లో ఆ కుటుంబానికి ఏమైపోవాలి? దాసుడిగా ఉండాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ వ్యక్తికి నచ్చకపోతే వెళ్ళి ఇంకొక చోటకి వెళ్ళి నేను మీ ఇంట్లో పనిచేస్తానంటే ముందు అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్రా దగ్గరికి రా అని చెవి చూస్తారు. రందరం ఉంటే నువ్వు ఆల్రెడీ ఒక ఇంటికి శాశ్వత దాసుడు కదా, నిన్ను పెట్టుకొని వెళ్ళిపో అంటారు. మళ్ళీ చచ్చినట్టు ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు పేతురు ఈ కత్తి తీసుకొని ఈ చెవిని నరకడములో ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికి ఇస్తున్నాడు, లోకానికి ఇస్తున్నాడు. ఏంటి అని అంటే యేసు ప్రభు ఎందుకు తాను మరణానికి అప్పగించుకున్నాడంటే, ఓ మానవ జాతి ప్రజలారా, మీరందరూ ఈ ప్రధాన యాజకుని దాసైన మల్కు ఏ విధంగా అతనికి జీవిత కాల బానిస కలిగి జీవిస్తున్నాడో అట్లా మీరు కూడా మొదటి ఆదాము నుండి వచ్చిన పాపమనే ఆ నేచర్ ఆఫ్ సిన్ను బట్టి మీరు పాపమనే యజమానుడికి జీవిత కాల బానిసలు. ఇప్పుడు పేతురు ఏ విధంగా దాన్ని నరికితే ఆ నరికినప్పుడు దానికి ఓలు ఉంది, తిరిగి యేసు ప్రభు దానికి అంటించినప్పుడు ఓలు లేదు. మీరు నన్ను నమ్మితే నాకు మీరు దాసులవుతారు. ఇక పాపం, శాపం, నరకం మిమ్మలను ఎప్పటికీ ఏలుబడి చెయ్యదు. అందుకండి యేసుప్రభు అప్పగించుకున్నది మరణానికి. ఆయన అలా మరణానికి అప్పగించుకోకపోతే పాపదాసత్వము నుండి మనం బయటికి రాలేము. దేవుని పిల్లలారా, ఎంత ధన్యులమండి మనం, ఎంత ధన్యులమండి మనం. యేసుప్రభు ఎందుకు చనిపోయారో చాలామందికి ఇప్పటికీ తెలియదండి. వాళ్ళు ఏమంటారంటే, రాణువారు కొట్టారా ప్రభువా, రాణువారు కొరడాలతో కొట్టారా? ఎవ్వరు కొట్టలేదండి, ఎవరు చంపలేదండి. ఆయనే మరణానికి ప్రాణము పెట్టుటకు ప్రాణము తీసుకొనుటకు నాకు అధికారము కలదు. దట్ ఈజ్ జీసస్, దట్ ఈజ్ గాడ్. దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యేసు ప్రభును ఆ మరణ పునరుత్థానమును నమ్మినప్పుడు ఏం జరుగుతుంది? కూర్చున్నాను. అపొస్తలుల కార్యం 13:39, 48. ముందు 39. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేదు. మనిషి ఎన్ని మంచి పనులు చేసినా నీతిమంతుడు కాలేడు. చదువమ్మా. ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే యేసుక్రీస్తు మరణ పునరుత్థానమును నమ్మిన వెంటనే పరలోక సుప్రీం కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఏంటో తెలుసా? జస్టిఫికేషన్. నీతిమంతులుగా
తీర్చబడ్డాము. డోంట్ మిస్అండర్స్టాండ్. నీతిమంతులుగా చెయ్యబడలేదు. వినండి, నీతిమంతులుగా తీర్చబడ్డాము. రెంటికి తేడా ఉందా? నుట్రా, రెంటికి తేడా ఉందా? నీతిమంతులుగా తీర్చబడ్డాము, నీతిమంతులుగా చెయ్యబడ్డాము, రెంటికి తేడా ఉందా? వినండి, నీతిమంతుడుగా చెయ్యబడ్డాడు అంటే ఇక తన పాపమే చేయలేడని అర్థం అండి. చెయ్యబడ్డాడు అంటే ఇక పాపమే చేయలేడని అర్థం. నీతిమంతుడుగా తీర్చబడ్డాడంటే ఇతను పాపే, కానీ ఇతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మీకు అర్థం కాలేదా? నీతిమంతుడుగా చేయబడ్డాడు అంటే ఇతనిలో పాపమే లేదని అర్థం అండి. నీతిమంతుడుగా మీకు ఎలా చెప్పాలి? కోర్టు భాషలో చెప్తాను, వినండి. ఇంకొకరు రండి, త్వరగా రా. కోర్టు భాషలో చెప్తాను, వినండి. పరిగెట్టు. వినండి, ఈయన లాయర్, ఈయన చెప్పండి దోష నిర్దోష? దోషి. నేను జడ్జి. ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ముగ్గురు. బాగేనండి. ఈయనెవరు? లాయర్. ఈయనెవరు? దోషి. ఈయనెవరు? జడ్జి. ఇప్పుడు ఈయన వాదిస్తున్నాడు ఏమని? నా క్లయింట్ తప్పు చేయలేదనడానికి ఇవి నా దగ్గరున్న ఎవిడెన్స్ అని ఇక దంచి కొట్టేశాడు. అన్నీ విన్న తర్వాత జడ్జి గారు ఇలా అన్నారు, వాదోపవాదాలు విన్న తర్వాత ఇదిగో ఈ వ్యక్తి గురించి నేను ఇచ్చే ఫైనల్ జడ్జిమెంటు, ఇతను తప్పు చేసినట్టు సరైన ఆధారాలు నాకు కనబడినందున ఇతని దోషిగా డిక్లేర్ చేస్తున్నాను. నిర్దోషిగా డిక్లేర్ చేస్తున్నాను. అది పరలోక సుప్రీంకోర్టు చేసిన పని. యేసు ప్రభు మన పక్షాన తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో, ఓ దేవా, ఈ వ్యక్తి వ్యభిచారం చేసింది వాస్తవమే, అబద్ధాలాడింది వాస్తవమే, ఇతను పుట్టింది మొదలుకొని మొదటి ఆదాము యొక్క పాపం ఇతని మీద ఏలుబడి చేసింది వాస్తవమే, ఇతడు నిలువెల్లా ఘోరపు పాపే, అయితే ఇతని పాపానికి రావాల్సిన శిక్ష నా మీద వేసుకున్నాను గనుక ఈ వ్యక్తిని నీవు నిర్దోషిగా డిక్లేర్ చేయి అని ఆ వాదన ప్రభు విని ఆ పరలోకపు తండ్రి ఇతన్ని నిర్దోషిగా ఆయన పరలోకం నుండి sanctification, positional sanctification, progressive sanctification, perfective sanctification, మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టిన వాడు దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ ఎడమ చెవి నరకడములో ఉద్దేశం అదండి. ఆ కుడి చెవి నరకడములో ఉద్దేశం అది. ఆ కుడి చెవి మీద ఆ దెబ్బ మీరు ఆలోచించండి, కష్టమండి. అలా గురిపెట్టి కొట్టలేరండి ఎవరు. దేవుడు ఎంత ప్లాన్గా ఆ చెవి కట్టయ్యేటట్టు చేశాడంటే ఇది ఇందులో ఉన్న భావగర్భితమైన భావం. నిజంగా మనం ధన్యులు అండి. కూర్చున్నాను. ఓకే, పార్ట్ 1 అయిపోయిందండి. ఏంటి పార్ట్ 1? యేసుక్రీస్తు మరణానికి అప్పగించుకొనుట అన్న దాని మీద 3 ప్రశ్నలు తెలుసుకున్నాం. మొదటి ప్రశ్న, సైనికులు మరణానికి అప్పగించగలరా? నో. రెండో ప్రశ్న, యూదా ముద్దు యేసు ప్రభుని మరణానికి అప్పగించగలదా? నో. మూడో ప్రశ్న చెప్పండి, యేసు ప్రభు తను తాను మరణానికి ఎందుకు అప్పగించుకున్నాడు? చెప్పండి. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. మళ్ళీ ప్రశ్న, ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది దీన్ని నమ్ముతారు? ఎంతమంది ఆ పరలోకానికి వెళతారు? చదువు పాప. అపొస్తలుల కార్యం 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. అంతేనండి. నువ్వు ఎక్కడున్నా, గుడిసెలో ఉన్నా, అడవిలో ఉన్నా, అండర్ గ్రౌండ్లో ఉన్నా, ఎక్కడున్నా యేసు ప్రభు నమ్మి తీరుతారు వాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎవరో యేసు ప్రభుకి ముందే తెలుసు. మళ్ళీ మీరు ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుడు వీళ్ళనే ఎన్నుకున్నాడు. దాని అర్థం అది కాదండి. ఎవరు ఆయన్ని నమ్ముతారో ఆయనకి ముందే, అది దాని అర్థం. మళ్ళీ కర్మ సిద్ధాంతం కిందకు వస్తారేమో మీరు.
ఎవరు ఆయన్ని ఎరుగుతారో, ఎవరు ఆకలితో ఉన్నారో, ఎవరు వాక్యం కావాలనుకుంటున్నారో, ఎవరు సత్యం కావాలనుకుంటున్నారో, ఎవరు పరిశుద్ధంగా ఎదగాలనుకుంటున్నారో, ఎవరు క్రీస్తు సారూప్యంలో రూపాంతరం చెందాలనుకుంటున్నారో వాళ్ళకి ఆయనకి ముందే తెలుసు. వాళ్ళని ఆ పచ్చిక బయలు దగ్గరికే తీసుకొస్తాడు వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. ఓకేనండి, ఇంకా పార్ట్ 2 ఏం లేదు. చిన్న ఒక ప్రశ్న అంతే. ఎందుకు పారిపోయారు? ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి మీకు. శిష్యులు ఎందుకు పారిపోయారు? రెండో అంశానికి వచ్చామండి. చదువు పాప. 50, 51, 52. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. అది ఎందుకు పారిపోయారు? తన దిగంబర శరీరము మీద ఉండరా నా కొడక, వినండి. ఎందుకు పారిపోయారు? ఎందుకు? ఏమండి, యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు ఉన్నారా అంటే చూసారా? సముద్రంలో నడిచేటప్పుడు చూసారా? గాలి సముద్రాన్ని గద్దించినప్పుడు ఎక్కడికెక్కడ మిక్కిలి ఏమాయను, నిమ్మళమాయను. కంటితో చూసారా? 5 రొట్టెలు 1000 మందికి పెట్టిన విషయం చూసారా? ఏమండి, ఇన్ని మహత్కార్యాలు, చనిపోయిన లాజరును లేపడం చూసారా? ఇన్ని అద్భుతాలు మహత్కార్యాలు చేసిన ఆ ప్రభు విషయంలో చెప్పండి త్వరగా, పారిపోయారు. ఎందుకు? పాప జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రశ్న, లేఖనం అలా రాసింది కాబట్టి పారిపోయారా? అలా పారిపోతారని దేవుడికి తెలుసు కాబట్టి లేఖనం రాశాడా? మళ్ళీ ప్రశ్న, ఎందుకు పారిపోయారు? పాప యోహాను సువార్త, త్వరగా ముగిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి. చాలు, అంతే, ఫినిష్. పారిపోవడానికి కారణం చెప్పండి. అందరు చెప్పండి, పారిపోవడానికి కారణం చెప్పండి. యేసు ప్రభు నేను ఎరగను అని పేతురు అనడానికి కారణం చెప్పండి. మొదటి ఆదాము నుండి యేసు ప్రభు వరకు అందరి మీద ఏలుతూ వచ్చింది మరణం అండి. మరణ భయం. అందరు చెప్పండి ఈ మాట. కరువు అంటే భయమేనా? కరువు వచ్చిందంటే భయమేనా? కరువు కరువు అంటే ఏంటి అర్థం? భయం. కారణం చచ్చిపోతాం. పాము గుట్టింది, భయమేనా? కారణం చచ్చిపోతాం. గుండెలో నొప్పి వచ్చింది, భయమేనా? కారణం చెప్పండి త్వరగా. చచ్చిపోతాం. భయంకరమైన చీకటి, ఏం కనపట్ల, భయం. కారణం చెప్పండి, చచ్చిపోతాం. ఎక్కడో దబ సౌండ్లు వస్తున్నాయి, భయం వేసింది, కారణం చెప్పండి, చచ్చిపోతాం. భయం. ఇక ప్రపంచంలో నీ భయానికి కారణం చెప్పండి, మరణం. యేసు ప్రభు డైలాగ్ చూడండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడిస్తున్నాడు. అద్భుతమైన డైలాగ్ చూడండి. పాప చదువురా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55 నుంచి 57. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? అయిపోయింది, ఫినిష్. ఓ మరణమా, నీ విజయము ఎక్కడ? చదవమ్మా. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఆగరా. విజయం ఎక్కడ, ముల్లెక్కడ? మరణానికి విజయం ఉందా? ఒరే, గతం సంగతి చెప్పండి రా. ఉంది. ఆ విజయానికి చంపేస్తుందా? మొదటి ఆదాము నుంచి యేసు ప్రభు వరకు చంపేస్తుందా? మరణం చంపేస్తుంది, అందరిని చంపేస్తుంది. మరి విజయం ఉన్నట్టే కదా మరణానికి. ఏమన్నాడు? మరణమా, నీ విజయం ఎక్కడా? మరణమా, నీ ముల్లెక్కడ? ముల్లంటే తెలుసా మీకు? ఇప్పుడు చదవరా. మరణపు ముల్లు పాపము. అది ఇప్పుడు అదే కదండి. కుడి చెవి ఎందుకు నరికాడు పేతురు? ఏముంది దానికి? ఓలు. పాపానికి ఏమైపోయాం? దాసులం. కింద పడినప్పుడు ఓలుంది, పైన అతికిచ్చినప్పుడు ఓలు లేదు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు మరణం మనల్ని మరణం అనే దాసత్వము నుండి మరణాన్ని ఖైదీగా మార్చిన వాడు యేసు ఒక్కడే. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం అండి ఇది. ఎంత అద్భుతం చేశాడండి యేసు ప్రభు. ఎంత ఆశ్చర్యం. దాని ముళ్ళు పాపం. పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం. ఇక ధర్మశాస్త్రంతో పనులు అంటే ఏంటి? నువ్వు ఇలా జీవిస్తే, నువ్వు అలా జీవిస్తే నీకు పరలోకం అన్నట్లా. యేసు ప్రభు నమ్మావు కాబట్టి నీకు పొజిషనల్ సాంక్టిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ పవిత్రతలో మనం రోజు ఏమవుతున్నాము? ఎదుగుతున్నాము. ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తే, ఎక్కడైనా చెడు చూస్తే, చెడు వింటే, చెడు మాట్లాడితే, మళ్ళీ క్రీస్తు రక్తములో బట్ట మాస్తే ఎలా ఉతుక్కుంటున్నాము అలా ఉతుక్కుంటున్నాం. అలా పవిత్రతలో ఎదుగుతూ ఉంటాం. హఠాత్తుగా చనిపోయినా ప్రభు వచ్చినా యేసు దగ్గరికి వెళ్ళిపోతాం.
ఇక కష్టాలు చూడం, ఇక కన్నీళ్ళు చూడం. అందుకే ప్రభు బల్ల ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవడానికి. అర్థమైందండి? పరీక్షించుకోవాలి. ప్రభువా, మీకు తెలుసు కదా ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ఎన్ని పనులు చేయాలి? ఎన్ని పనులు చేయాలి ప్రభు బల్ల తీసుకునేటప్పుడు? చెప్పండి, ఎన్ని పనులు చేయాలి? వాక్యము వినేటప్పుడండి, దేవా నాతో మాట్లాడావు అనాల. వాక్యం వినేటప్పుడు ఈయనంతా నా గురించి చెప్తున్నాడు, అయిపోయింది. ఇక శుద్ధ దండగా రోజు వాక్యం విని అంటే దీన్నే మనలో మనమే విమర్శించుకుని ఎడలా. విమర్శ అంటే అవును కదా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు కదా, అవును కదా నువ్వు ఇలా చేస్తున్నావు కదా, ఇలా మాట్లాడుతున్నావు కదా, నీ బ్రతుకు దిద్దుకోవా, నీ ప్రవర్తన దిద్దుకోవా అని మనకు మనమే చెప్పుకోవడం విమర్శించుకోవడం. నోటీస్ పాయింట్ ఎవరన్నారు? మనల్ని మనమే చెప్పుకోవాలి. చెప్పండి, నాకు నేను. దావీదు నా ప్రాణమా అని చెప్పాడు కదా, ఎందుకు నాలో కుంగి ఉన్నావు? అట్లా నువ్వు చెప్పుకోవాలి. నువ్వు ఈ విషయంలో తప్పు చేసావు కదా, ఈ విషయంలో అబద్ధం ఆడావు కదా, ఈ విషయంలో బూతులు మాట్లాడుతున్నావు కదా, ఈ విషయంలో సినిమాలు చూస్తున్నావు కదా, ఈ విషయంలో రాంగ్ స్టెప్ వేసావు కదా, ఈ విషయంలో వడ్డీ వ్యాపారం చేస్తున్నావు కదా, ఈ విషయంలో మోసం చేస్తున్నావు కదా, ఈ విషయంలో నీ హృదయం చెడిపోయింది కదా, ఈ విషయంలో నీ కపటము ముద్దు వద్దు కదా, నీ కపటపు సహోదర తప్పు కదా అని మనకు మనమే చెప్పండి ఏం చేయాలి? విమర్శించుకో. ఎప్పుడైతే విమర్శించుకుంటామో అంటే దాని అర్థం రిపెంటెన్స్. ఏమనుంది? విరిగి నలిగి. చెప్పండి, విరిగి నలిగి. వినండి, నలిగి అంటే పశ్చాత్తాపం, విరిగి అంటే ఛీ అని అసహించుకోవడం. అత్తని కోడలు కాదు, పాపాన్ని, నాలో ఉన్న పాపాన్ని ఏం చేస్తున్నాను? ఛీ అది చెప్పండి, విరగడం. అయ్యో దేవా నిన్ను బాధ పెట్టాను చెప్పండి, అది నలగడం. అక్కడున్న వాక్యం చెప్పండి, కీర్తన గ్రంథం అక్కడున్న వాక్యం 34:18 చదవము. కీర్తనలు 34:18. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. విన్నారా? నలిగిన ఆగరా విన్నారా? విరిగిన హృదయం గల వారికి దేవుడు అంటే అంతకుముందు దేవుడు ఏమైపోయాడు? దూరం అయ్యాడు. దేనివల్ల? పాపం వల్ల. ఇప్పుడు నేను పాపాన్ని ఏం చేస్తున్నా? అసహించుకుంటున్నా. దాని తర్వాత ఇంకో మాట ఉంది, మళ్ళీ చదవమ్మా. నలిగిన మనస్సు గలవారు. నలిగిన మనస్సు. విన్నారా? మనస్సు, హృదయము. బాగా వినాలి మీరు. చెప్పండి, మనస్సు. చూడండి ఇక్కడ నా ప్రాణమా అంటే ఎవరు? మనస్సు. మళ్ళీ చెప్పండి, నా ప్రాణమా అంటే ఎవరు? మనస్సు. ఇప్పుడు నా మనసుకు నేను ఏం చెప్తున్నా? నీ జీవితం బాగలేదు, నీ బ్రతుకు బాగలేదు, నీ విషయంలో తప్పు చేస్తున్నావు, ఈ విషయంలో చెడ్డగా ప్రవర్తిస్తున్నావు, దేవుని గాయపరుస్తున్నావు, దేవుని గాయాలు రేపుతున్నావు అంటే అది దాని అర్థం. ఏం చదివిందా పాప? నలిగిన. సూపర్గా చెప్పారండి. అప్పుడు మనసులో అయ్యో దేవా నీనా నిన్నిలా గాయపరిచింది, నీనా నిన్నిలా బాధ పెట్టింది, పైకి అందరి దృష్టికి భక్తిపరుడిలా కనబడుతూ నీచమైన జీవితం జీవిస్తున్నా. ఇదండి నలగడం అంటే. అలాంటి నలుగుడు నువ్వు చేస్తున్న తప్పుపై నీకు విరక్తి వస్తుందండి. అందుకు ప్రభు బల్లని ఏర్పాటు చేసింది. అలాంటి హృదయముతో మనం జీవిస్తే ఎప్పుడు లోకాన్ని విడిచి నా దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అందుకేనండి ప్రతి క్షణం మనం ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు. అందరం లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. ప్రభుని అడుగుదాం. దేవా ఈ దినమున మార్కు సువార్త 14:43 నుండి 52 వరకు లాస్ట్లో వస్త్రము విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుంది కదా, ఆయన పేరు జాన్ మార్క్. దిగంబరి అంటే పై వస్త్రము విడిచిపెట్టి పారిపోయినట్టు పొడుచువాడని ఉంది కదా లాస్ట్ వచనాలు. ఆ వ్యక్తి ఎవరంటే ఈ మార్క్స్ వార్త రాసిన జాన్ మార్క్. ఆయన కూడా పారిపోయాడు.
ఆయన గురించి నేను మీకు మార్క్స్ వారు చెప్పినప్పుడే వివరంగా చెప్పానని ఇంకా చెప్పలేదు ఈరోజు. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. మొదటి ప్రసంగమే ఈయన గురించి. ఈయన పడిపోయి తిరిగి లేచినవాడు, లేక పారిపోయి ప్రయోజకుడిగా మారినవాడని మనం స్టార్టింగ్లో విన్నాం. సో ఇప్పుడు అందరం కలిసి ప్రార్థన చేయాలి, యేసయ్యతో మాట్లాడాలి మనం. ప్రభువా, ఈరోజు మాకు ఈ మార్క్స్ వార్త 14:43 నుంచి 52 వరకు ఒక క్లారిటీ వచ్చింది. రెండు ప్రధాన అంశాలు విన్నాం. ఒకటి, ప్రభు మరణానికి అప్పగించుకునుట, శిష్యులు పారిపోవట. ప్రభు మరణానికి ఎందుకు అప్పగించుకున్నాడు, శిష్యులు ఎందుకు పారిపోయారు? ఆన్సర్ దొరికింది. ప్రభువా, ఇక నేను భయపడను, ఎందుకంటే మీరు చనిపోయి తిరిగి లేచి శిష్యుల దగ్గరకు వచ్చి మొట్టమొదట మీరు పలికిన మాట భయపడకూడి. కాబట్టి దేవా, పునరుద్ధానుడు అయిన నీ జీవం మాలో ఉంది కనుక ఇక మాకు మరణమే లేదు. నేను నీ పిల్లలు ఇక ప్రతిరోజు నీ కోసం ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, దేనికి బ్రతకాలి? పునరుద్ధాన జీవముతో బ్రతకాలి, వాక్య శక్తితో బ్రతకాలి, ప్రార్థనా శక్తితో బ్రతకాలి, పరిశుద్ధాత్మ నడిపింపుతో బ్రతకాలి. అది ఈరోజు మాకు నేర్పారు. కాబట్టి అలా బ్రతకడానికి సాయించి. ఇదిగో నన్ను నేనే విమర్శించుకుంటున్నా, నన్ను నేనే ఈ విషయంలో నలిగిపోతున్నా, నన్ను నేనే నా లోపాల విషయమై నేను విరిగిపోతున్నా, అసహించుకుంటున్నా అంటూ నిన్ను విమర్శించుకుంటూ ఒక్క 3 minutes అందరూ హార్ట్ఫుల్గా హృదయం ఇప్పి హృదయాన్ని కుమ్మరించి ఆ దేవుని సన్నిధిలో ఆత్మను కుమ్మరించనని చెప్తుంది. ఏది ఆమెమి అరవలా కేకలేలా, కానీ హృదయాన్ని కుమ్మరించుకుంది. అట్లా ఇప్పుడు కాసేపు మీరు నోరు విప్పి మీ హృదయం విప్పి యేసయ్యతో మాట్లాడండి. స్టార్ట్. ఓపెన్ యువర్ మౌత్ ప్లీజ్. ఎవరు మౌనంగా ఉండొద్దండి. ప్రభు బలలో చేవేసేటప్పుడు ఏం చేయాలో యేసయ్య చెప్పాడు కదండి. మీరు మిమ్మల్ని మీరే విమర్శించుకున్న ఎడల మీరు బలహీనులను, రోగులను హఠాత్తుగా చనిపోతారని చెప్పాడు కదండి.
ఎవరు మౌనంగా ఉండొద్దండి ప్లీజ్. దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి. నీ పాపానికి రావలసిన శిక్ష యేసుప్రభు భరించాడు, దాని సంగతి వదిలేయక నీకున్న వీక్నెస్ని గుర్తించి పశ్చాత్తాపడు అంతే. దానిపై జయము కొరకు ప్రార్థన చేయి. మళ్ళీ 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 అదే పాపం చేస్తూ ఉంటే విశ్వాసము బలహీనమైపోద్ది, నీ నిశ్చయతను కోల్పోతావు, పరలోకం వెళ్తాన్న నమ్మకం కోల్పోతావు. అది డేంజర్. అందుకే ఒప్పుకోవాలి, అందుకే విడిచిపెట్టాలి, అందుకే జయ జీవితం కావాలి. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయలేదంటే నువ్వు దేవునితో సమ్మతి కలిగి ఉన్నావు అంటే సమాధానం. ప్రార్థన. ప్రేమ కలిగిన నా తండ్రి, నీ ప్రియకుమారుడు నా ప్రభు ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరచి, ఇది నా శరీరం అని చెప్పాను. భోజనమైన పిమ్మట మరొక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది క్రొత్త నిబంధన రక్తం అని చెప్పాను. ఎవడు నా రొట్టెని తిని ఎవడు నా రక్తము త్రాగుదురో వారు నిత్య జీవమునకు వారసులని చెప్పారు. కాబట్టి ప్రభువా, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఆ రొట్టె మీరే, ఆ యొక్క రక్తము మీరే. కాబట్టి యేసుక్రీస్తు నందు విశ్వాసమే ఆత్మకు జీవాహారము. ఇంతవరకు మేము విన్న నీ మాటలే ఆత్మకు జీవాహారము. ఇప్పటి వరకు బిడ్డలు చేసిన ప్రార్థనను బట్టి నీ రక్తము కడగడమే హోలీ, మీరిచ్చిన పవిత్రత. కాబట్టి ఇప్పుడు వాక్యము ద్వారా ఆత్మకు జీవం వచ్చింది, రక్తము ద్వారా ఆత్మకు పరిశుద్ధత వచ్చింది. ఆ పవిత్రతలో ఎదగడానికి ఆ రక్తము మమ్మల్ని విమోచించింది. దానికి సాదృశ్యమే ఇప్పుడు రొట్టె, ద్రాక్షరసం. రొట్టె మమ్మలను మార్చదు, ద్రాక్షరసం మమ్మలను మార్చదు. మమ్మల్ని జీవం పోసి మా హృదయాన్ని రూపాంతరపరిచింది నీ జీవ వాక్కులు. మా హృదయాన్ని పవిత్రపరిచింది నీ ప్రశస్తమైన అమూల్యమైన గొర్రెపిల్ల రక్తం. కాబట్టి దానికి సాదృశ్యమే ఇప్పుడు తీసుకుంటున్న ప్రభు బల్ల. కాబట్టి నేను నీ పిల్లలు ఈ ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పంచుకుంటుండగా ఎవ్వరము అయోగ్యముగా కాక, మరి బలహీనులు, రోగులు హఠాత్తుగా చచ్చే స్థితికి దిగజారిపోక, భయముతో భక్తితో పవిత్రతలో కొనసాగుదుము గాక. ఇంకా పవిత్రతలో ఎదుగుదుము గాక, ఇంకా పరిశుద్ధతలో ఎదుగుదుము గాక. ఇలా అందరినీ నీ యొక్క రక్త ప్రోక్షణలో పవిత్రపరిచి పరిశుద్ధపరిచి బల్లకు సిద్ధం చేసినందుకు నీకు మహిమ కలుగునుగాక. అయోగ్యముగా కాక అందరూ నైనా ఈ పశ్చాత్తాప హృదయముతో, స్వపరిశీలన హృదయముతో ప్రభు బల్లలో చేయేస్తుండగా అందరినీ రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని వాక్యపు వెలుగులో దిద్దుకున్న వారు ఉండండి, మిగిలిన వాళ్ళు కూర్చోండి, పరిచర్యకు ముందుకు రండి. పాట. సిలువలో, ఆ సిలువలో